కామారెడ్డిలో విషాదం జరిగింది. సూది మందు వేసిన కాసేపటికే చిన్నారి మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రమేష్, అర్చన దంపతులు అయ్యప్పనగర్ కాలనీలో నివాసముంటున్నారు. వారి కుమార్తె క్రిత్తారా గత నెల 25న బయట ఆడుకుంటుండగా కుక్క కరిచింది. వెంటనే కామారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా వ్యాక్సిన్ ఇచ్చారు. 3వ డోస్ కోసం నిన్న మధ్యాహ్నం చిన్నారిని తీసుకెళ్లగా డ్యూటీ డాక్టర్ వ్యాక్సిన్ వేశారు. ఇంటికి వెళ్లాక బాలిక అస్వస్థకు గురి కావడంతో దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పల్స్ పడిపోయిందని అక్కడి సిబ్బంది చెప్పడంతో నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే క్రిత్సారా మరణించిందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆగ్రహావేశానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు. వైద్యుడి నిర్లక్ష్యంతోనే చిన్నారి మరణించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పాప తండ్రి ఫిర్యాదు మేరకు విధుల్లో ఉన్న వైద్యుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. వ్యాక్సిన్లతో మరణాలు సంభవించవని, పాప ఎలా చనిపోయిందో శవ పంచనామా, ఇతర దర్యాప్తు తర్వాతే నిర్ధారించగలమని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ తెలిపారు.